మాజీ మంత్రి కాకాణి నివాసానికి పోలీసులు చేరుకున్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన దర్గామిట్ట పోలీసులు ప్రస్తుతం కాకాణి నివాసంలో ఉన్నారు. అయితే నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు కాకాణి. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో చెప్పాలి అంటున్నారు కాకాణి. ప్రస్తుతం ఇదే విషయంపై మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. వీధి రౌడీలాగా రౌడీలను పెట్టి వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. పొదలకూరు లేఅవుట్లో ఒక కేసు కట్టాను. నేను పోలీసులను కూడా అడిగా. ఆ లేఅవుట్ కట్టినప్పుడు దానికి సంబంధించి నోడా వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బేరసారాలు తీసుకుని వాళ్ళ దగ్గర 2,50,00,000 డబ్బులు కొట్టేశాడు. కాబట్టి ఆ డబ్బులు కొట్టినటువంటి దాని మీద ఇప్పటికే నువ్వు ఆ కేసు ఎందుకు ఆపారు, మీరు 1.5 సంవత్సరంగా సోమిరెడ్డి డబ్బులు తీసుకోకపోతే అంటే పోలీసు వాళ్ళు గమ్మంగా మౌనం వహించి నీళ్లు నవ్వుతున్నారు. కాబట్టి దాని గురించి పిలిచారా? ఆ మాట మాట్లాడారు ఈ మధ్య. దాని గురించి ఏమైనా పిలిచారా? పనులు చేయకుండానే ఇరిగేషన్లో దొంగ బిల్లులు కొట్టేశాడు. దాని గురించి ఏమైనా పిలిచాడా? లేదు సిబిఐ విచారణ చేస్తాం, నీ హామీలో తిన్నటువంటి దొంగ బిల్లు కంటే దాన్ని ఏమన్నా తప్పుగా అనుకున్నారా? వాళ్ళు ఏది కంప్లైంట్ ఇది విధంగా ఏమని ఇచ్చారంటే సోమిరెడ్డి మీద నిద్రలేసి సోమిరెడ్డి సర్వేపల్లి అనేది సర్వం దోపిడీ చేసుకుంటే అవినీతిమయం అయిపోతే రోజుకు ఒకటి వస్తూ ఉంది, కొత్త వెలుగులు వస్తున్నాయి. మననే చూసాం. బయోడీజిల్ లీటర్కి 7 రూపాయలు చొప్పున తీసుకొని నేరుగా వాడికి లొకేషన్ మ్యాప్ పెట్టాడంట. పాపం ఆ బీహార్ వాడు నేరుగా తీసుకొచ్చాడు అక్కడికి ట్యాంకరు. ఎవర్రా బాబు అని అంటే నాది బీహార్ సార్ అని హిందీలో మాట్లాడాడంట. వాళ్ళకి పాపం ఆ పోలీసు వాళ్ళకి హిందీ రాక హిందీ వచ్చిన వాళ్ళ చేత మాట్లాడిచ్చారంట. ఎవరో ఒకటి పేరు చెప్పారు, తీసుకొచ్చామని చెప్పాడు. బయోడీజిల్ అమ్ముతున్నాడు. అది సబ్స్టాండర్డ్ బయోడీజిల్. అదంతా ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఇబ్బంది పడుతుంది. పేపర్లో కూడా వచ్చింది. దాని మీద నేను వివరణ అడిగా పోలీసు వాళ్ళని. అమ్మిన మాట వాస్తవము, తీసుకొచ్చిన మాట వాస్తవము. అయితే మీరు ఎందుకు వదిలేసినారండి అంటే మాకు దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరును, విజిలెన్స్ వాళ్ళు మేము చూసుకుంటామన్నారు. అట్టప్పుడు మీరు ఎందుకు పట్టుకొచ్చారు? గమ్ముకున్నారు. అంటే పట్టుకొచ్చేంత వరకు వీళ్ళ పని అయింది. పట్టుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీరు ఎందుకు పట్టుకొచ్చారని కానీ వాళ్ళు వదిలేశాడు. కాబట్టి ఎక్కడన్నా ఇటువంటి సాంప్రదాయాలు నాకు తెలిసి చూడలే. ఏది మొబైల్ పెట్రోల్ బంక్, అది మొబైల్ నేరుగా వచ్చే బయోడీజిల్ దానికన్నా తక్కువ రేటు ఉంటుందంట. ఆయనకి 7 రూపాయలు లీటర్కి మాట్లాడుకున్నారు. వదిలిపెట్టారు లేదా? పోలీసు వాళ్ళు ఎందుకు వదిలిపెట్టారు? ఈయన మీద అన్నిటి మీద కూడా నేను మాట్లాడుండా. దేని మీద మాట్లాడాను అనేటువంటిది ఇంకా గుర్తులేనటువంటివి కూడా చాలా మాట్లాడుంటే ఇప్పుడు నాకు గుర్తురాలే మీ అందరి మధ్యలో. ఇవి నాకు గుర్తు వచ్చిన స్థూలంగా చెప్పా. గుర్తులేనివి కూడా చాలా మాట్లాడుంటా. ఆ మాట్లాడినటువంటి వివరాల్లో దేని గురించి మీరు అడిగినా దానికి సంబంధించి ఆ ఫోటోలో పేపర్ కటింగ్లో ఏదో ఒకటి తీసుకొని పోవాలి కదా. కాబట్టి ఎఫ్ఐఆర్లో ఏది గురించి చెప్పారా అంటే దాని గురించి చెప్పేటువంటి పరిస్థితులు లేరు. అందుకని నేనేం చెప్పినానంటే మీరు అవన్నీ తీసుకొస్తే ఇస్తే ఆ ఎఫ్ఐఆర్ కాపీ 5 గంటలు కాదు ఎప్పుడైనా రెడీగా ఉండా, ఏం పనేం లేదు, ఖాళీగా ఉండా. అందుకని చెప్పి మీరు చెప్తే వెంటనే బయలుదేరి వచ్చేయడానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఎక్కడికైనా వస్తాను, ఏముంది మామూలుగా మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. దేనికి ఏదైనా సరే మామూలుగా వచ్చింది, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇక కాబట్టి ఈరోజు సాయంకాలం 5 గంటల కంటే 5 గంటల లోపల నాకు ఇచ్చినా కూడా చూసుకొని నేను 5 గంటల పొదలకూరు పోలీస్ స్టేషన్కి ఆ కాగితాలు నాకు ఇచ్చారు అని అంటే బయలుదేరి నేరుగా స్టేషన్ దగ్గరికి పోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ కాగితాలు ఇస్తే కాబట్టి వివరాలు తెలిసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పి దాని మీద రాసి ఇచ్చాను నోటీస్ మీదనే. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కనుక టైము మీరు ఇచ్చినటువంటి డేట్కి ముందుగానే ఇస్తే వాటికి సంబంధించి ఇదిగో క్లియర్గా రాసి ఇచ్చా. ఇది దీని అర్థము. ఎఫ్ఐఆర్ కాపీ మే బీ సప్లైడ్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ కేస్ ప్రియర్ టు ద టైమ్ అండ్ డేట్ ఆఫ్ దిస్ నోటీస్ అని చెప్పని ఈ డేట్ ఇచ్చింది 3వ తేదీ ఇచ్చాడు. 3వ తేదీ సాయంకాలం 5 గంటలకు వచ్చేయమన్నారు. అంటే నేను ఏమైనా కోషకి ఇసుకుపోతానేమో, అవకాశం లేకుండా ఉండడానికి లోపల విచారించినట్టుగా ఏదో అని చెప్పానని. కాబట్టి ఏమి ఇబ్బందిలే, ఎక్కడికైనా వస్తాను, దేనికైనా సిద్ధపడేటువంటి వాళ్ళం. అందుకనే రాసి ఇచ్చాం. కాబట్టి వాళ్ళకైనా 5 గంటల లోపల కనుక నాకు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఇస్తే చెప్పా. ఎస్ఐ కూడా ఫోన్ చేసి అయ్యా ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళకైనా మెటీరియల్ కానీ తీసుకొచ్చి కానీ ఇస్తే 5 గంటలకి ఖచ్చితంగా హాజరవుతాం. నాకు సంబంధించినటువంటి వివరాలు ఏదైతే చెప్పాం వాటి అన్నిటిని కూడా చెప్పాం ఇంతకుముందు అన్నిటి మీద. కాకపోతే కొద్దిగా కొన్ని విషయాలు, ఎందుకంటే చిన్నప్పుడు జరిగినటువంటి శనగల బెల్లం కేసులు, పుస్తకాల అమ్మిన కేసులు అవి కాస్త లేట్ అవుతుంది, టైం తీసుకుంటుంది. దానికి కూడా దాని వివరాలు నాకు ఏదో చెప్పారు. అప్పుడు ఆయన క్లాస్మేట్లను పట్టాలా, ఎవరు పుస్తకాలు కొట్టేసినండి ఇప్పుడు ఎక్కడ దొరుకుతారు. అందుకని చెప్పి వాళ్ళందరినీ పట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది. వాళ్ళ దగ్గర 68 ఏళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, కొంతమంది లేకపోవచ్చు, అందుబాటులో ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలే కాబట్టి నేను వాళ్ళందరి దగ్గర ఎవిడెన్సెస్ కూడా తీసుకొని పోవాలి కదా. ఈయన చెప్పాడా, ఈయన ఆయనతో పాటు చదువుకున్నాడు, లేదా ఆయన బాధితుడా, పుస్తకాలు కొట్టేసాడు అని చెప్పి చెప్పాలా. అదేగాక శ్రీనివాస్ మహల్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మిన సంగతి నాకే తెలుసు, డైమండ్ డబ్బా ఆడిన సంగతి నాకు తెలుసు. శ్రీనివాస్ మహల్ దగ్గర డైమండ్ డబ్బా వేసేవాడు, బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు వాళ్ళ హాల్లోనే. అవన్నీ నేనే చెప్పగలను, నాకే అనుభవం ఉందా. నేను చదువుకునే రోజుల్లో కూడా అతను బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు, బ్లాక్ టికెట్ కాడని చెప్పి చెప్పగలను. అయ్యే ఇబ్బంది లేదు, వాటి గురించి నేను చెప్పగలను సమాధానం. అందుకని ఇయే చెప్పింది నేను. శ్రీనివాస్ మహల్లో బ్లాక్ టికెట్లు అమ్మింది, శ్రీనివాస్ మహల్ దగ్గర డైమండ్ డబ్బా ఆడింది, ఇది చెప్పాను. కాబట్టి దాని మీద ఏదైనా కేసు అయినా ఒక కేసు అని చెప్పారు. 2వ కేసు ఏమో ఆ పవన్ కళ్యాణ్ మెట్లు తుడిచాడు, అది నెల్లూరు అక్కడ దేవస్థానం దగ్గర నేను మాట్లాడింది.